ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. గాని ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఈ రోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు ఎలా ఉన్నాడన్న మధుసూదన్ రెడ్డి? మీకు ఎప్పుడైనా పనికొచ్చాడా? ఏదైనా పనులు చేసి పెడుతున్నాడా? ప్రజల మనిషా? పొద్దున ఎవరినో అడిగాను, ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. వసూళ్ళ రాజా అట కదా, అవునా? వసూళ్ళ రాజా అట కదా మీ ఎమ్మెల్యే. ఒక్క పని చేయడమ్మా, మొత్తం చెరువులన్నీ దోచేసుకున్నాడట. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చెరువులు ఖాళీ చేసేసాడట కదా. అది మీరు ఓట్లేస్తే గెలిపించిన దానికి ఏం చేశారయ్యా అంటే, చెరువులు ఖాళీ చేశాం, ఇసుక మాఫియా మట్టి మాఫియా చేశాం, కబ్జాల రాజాగా తయారయ్యాం, ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం. రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకి ఇచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే. ఇక ఎవరైనా కూడా వాళ్ళకు ట్యాక్స్ కట్టాలట, ఎమ్మెల్యే ట్యాక్స్, లేకపోతే ఏ పరిశ్రమను బతకనివ్వడట. ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా. మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వస్తాడు, అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట. మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు, డబ్బులు తీసుకొస్తారు. ఏమన్నా తెస్తారా? డబ్బులు ఎంత? ఓటుకి ఎంత? ఎంతమ్మా ఓటుకి? ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, దంచి వసూలు చేయండి.